హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. సో, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం గదా! ఇది మన చంద్రబాబును ఆ మాటలు గౌరవించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడన్నట్లుగా అర్థమొచ్చేటట్లుగా. తర్వాత ఇరు పార్టీల వాళ్ళు మీరు రాయలసీమ ద్రోహులంటే మీరు రాయలసీమ ద్రోహులని కొట్టేసుకుంటున్నారనమాట. సో, అసలు రాయలసీమ ద్రోహి ఎవరు? ఈ విషయంలో ఎవరు రాష్ట్రానికి మంచి చేయాలనుకున్నారో తెలుసుకునే ముందల నేను మన వ్యూయర్స్‌ని కోరేదేమంటే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఫస్టు ఎవరు అవుననుకున్నా కాదన్నా మొదలుపెట్టింది జగనేనండి. జగనే ఒక పథకాన్ని ఇట్లా ఎత్తిపోతల పథకం ఒకటుంటే బావుంటది రాయలసీమకు గూడా. సో, మ మ వాటర్ ఉంటది. కరువును మనం తరిమేయొచ్చు అని ఒక ప్లాన్ తోటి ఆయన దాన్ని మొదలుపెట్టుకున్నాడనమాట. కాపోతే ఆ తర్వాత ఆయనకి, కేసీఆర్‌కి కొన్ని రాజకీయ కారణాలు అదే ఉన్నాయి గదా! సంబంధాలు. వాటి వలన వాళ్ళ ప్రయోజనాల కోసం కేసీఆర్ వచ్చి జగన్‌ని అడగటం, జగన్ దాన్ని అప్పటికి ఆపేయటం జరిగింది. సో, ఇంత మాత్రానికి జగన్ మనం రాయలసీమ ద్రోహి అనలేము. ఆయన అంత ఏం ఊరికేమి ఎవరు ఒప్పుకోరు గదా! ఆపేయటానికి. సో, ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళు చేస్తున్న కొన్ని విమర్శలు గమనిస్తే ఏమంటున్నారు వాళ్ళు? కేసీఆర్ ఆంధ్రాకి నీళ్ళన్నిటిని దోచిపెట్టాడు అని అంటున్నారు కదా! అంటే దాని అర్థం ఏందంటే కేసీఆర్ వచ్చి ఆంధ్రాకే ఎక్కువ కాస్త కొన్ని పర్సెంటేజ్ వాటర్ ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అందుకే ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాడనమాట. సో, అది పక్కన పెట్టడం కరెక్టే. ఎందుకంటే అప్పుడు మన రాష్ట్ర పరిస్థితులు, మన అప్పులు, మన దగ్గర డబ్బులు లేవు. దానికి తోడు ఆయన సంక్షేమాలు ఇస్తా అంటుండు. ఆ పథకాలను ఆయన కొన్ని ఆపుకోవాలనుకోవట్లేదు. సంక్షేమం ఆయన మెయిన్ ప్రయారిటీ కాబట్టి, సరే ఎలాగో ఇప్పటికిప్పుడు మనం మొదలుపెట్టి డబ్బులు పెట్టిన ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. సో, వీళ్ళు ఎలాగో కొన్ని ఎక్కువ వాటర్ ఇస్తున్నారు కాబట్టి, ఆ వాటర్ మనం రాయలసీమకు మళ్ళిద్దాము అన్న ఉద్దేశంతోటి అప్పటికప్పుడు ఆయన పక్కన పెట్టాడు. సో, ఆయన పక్కన పెట్టినా గానీ రాయలసీమకైతే నీళ్లు ఇప్పించగలిగాడు. అదొకటి. ఇక్కడ జగన్ మనం ద్రోహి అనలేము. అంటే ఇప్పుడు చంద్రబాబు వర్షన్ తీసుకుంటే, చంద్రబాబు గూడా ఇదేది బనకచెర్ల, పోలవరం అనే దాన్ని ఎత్తు ఎత్తుకున్నాడు. అది ఎత్తిపోతల పథకాన్ని. ఇదే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే అది బనకచెర్ల, పోలవరం ఎత్తిపోతల పథకంగా మార్చి వాళ్ళు స్టార్ట్ చేశారు. కాకపోతే దానికి తెలంగాణ వాళ్ళందరూ అడ్డం చెప్పడం, హరీష్ రావు వీళ్ళందరూ అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మనం ఎక్కడ వెనకబడిపోతామో, అమ్మో దీని గురించి మనం కూడా ఇది చేయాలని వాళ్ళు రాజకీయం చేసుకోవడము. ఆ తర్వాత తెలంగాణలో ఉనికి ఉన్న బీజేపీ పార్టీ కూడా మనం దీని గురించి ఇది చేయకపోతే మన ఉనికి కూడా పోతుందని దానికి అప్రూవల్స్ ఆపేయటము. దాని మీదనే రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని మీరు ఆపాలని అడగటము. చంద్రబాబు కూడా దాన్ని ఆపేసి దాన్ని రీడిజైన్ చేసేసి ఇప్పుడు మనకు నల్లమల సాగర్‌గా మార్చటము జరిగిపోయిందనమాట. సో, ఇక్కడ చంద్రబాబు కూడా పూర్తిగా వాళ్ళు అడిగినట్లు దాన్నేం మొత్తానికి ఆపేయాలని ఆయన అనుకోవట్లేదు. ఆయన కూడా ఆహ్, కొంచెం మార్పులు, చేర్పులు చేద్దామని చెప్పి బనకచెర్ల, పోలవరం ప్రాజెక్ట్‌ని మార్చేసి నల్లమల సాగర్‌గా మార్చి చేయాలి అని అనుకుంటున్నాడు. సో, ఇక్కడేందంటే ఇద్దరు గూడా ఇ ఇద్దరు జగన్ అయితేమి, ఈ చంద్రబాబు అయితేనేమి ఇక్కడ రాష్ట్రాలతోటి స్నేహపూర్వకంగా ఉండాలి. జల వివాదాలు ఉండకూడదు. వివాదాలు ఉండటం వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. స్నేహపూర్వకంగా ఉండటం వల్ల అందరం డెవలప్ అవుతామని ఇద్దరు గూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలను బట్టి స్నేహపూర్వకంగా ఉండటానికి చూశారు. అట్లా ఎట్ ద సేమ్ టైమ్ జనాలకు ఉపయోగం కలిగేలాగే చూశారు. అంతేగాని మీరు వాస్తవాలు తెలుసుకోకుండా పొద్దుగూకులు నువ్వు ద్రోహి, నువ్వు ద్రోహి, మీరు ద్రోహి, మీరు ద్రోహి, ఆ పార్టీ ద్రోహి, ఈ పార్టీ ద్రోహి అని అనుకోవద్దండి. ఓకే. కొంతమంది ఉంటారు యూట్యూబర్సు మాలాంటోళ్ళు అది ఆయన ద్రోహి, ఆయనే మోసం చేశాడు, ఈయన ద్రోహి, ఈయనే మోసం చేశాడని వాళ్ళ వ్యూస్ కోసం మిమ్మల్ని అదే ఇరు పార్టీ వాళ్ళని ట్రై చేయడానికి చూస్తుంటారు. సో, వాళ్ళ మాయలో పడొద్దు. ఇదైతే నిజమైన సారాంశం. ఓకే. థ్యాంక్ యూ.